మన త్రినాథ్ గారు హలో బాలకృష్ణ వాయిస్ చేస్తారండి, చాలా అమేజింగ్ గా చేస్తారు. బాలకృష్ణ ఇక్కడికి వచ్చాడా అన్న రేంజ్ లో చేస్తారు, ఒకసారి చూడండి. బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారిని తీసుకుంటే ఆయన రాయలసీమలో కుదరదు సార్, నేను కుదరదు అని చెప్పింది డబ్బులు తక్కువని కాదు. నీ మేనగోడలకి ఎప్పుడు మూడొస్తే ఎక్కడ మూడొస్తే అక్కడ భరతరాజ్యం నేర్చుకుంటుందో చెప్తున్నారే, దానికి కుదరదు ఉంటున్నాను. పడుకొని కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతూ కనేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ. అందుకే కళాకారులు రాష్ట్ర ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఈ రాష్ట్రాలు దేశాలు ఏలగలుగుతున్నారు. అటువంటి కళ ఒళ్ళు పలిసిన మనుషుల మధ్య రాదురా. పిలిచింది మీరు, రెచ్చగొడుతుంది మీరు. ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది. బ్లడ్ ఎందుకు మారుతురా బ్లడీ ఫుల్? నువ్వు భయపెడితే భయపడడానికి వాటర్ అనుకున్నావే, షోటర్ని కాల్చి పడేస్తాను నా కొడుగా పోతులకి అని బాలయ్య బాబు గారు ఇలా చెప్తారండి. అదే సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఎవరా నువ్వు? అంటే నేను కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ సార్, మిమిక్రీ బాగా చేయగలను. మిమిక్రియా అంటే ఏదైనా చేస్తా బాబు? మిమిక్రీ చేస్తాను సార్. సార్ మిమిక్రీ అంటే నాకు చాలా ఇష్టం. చెయ్యి. ఏం చేయమంటారు సార్? ఏదైనా చేస్తున్నావు కదా, మన్మోహన్ సింగ్ వాయిస్ చేయరా. సార్ మన్మోహన్ సింగ్ ఏ రోజు మాట్లాడారు సార్? ఆయన ఇప్పుడు సైలెంట్ గా ఉంటారు. అవునా? పోనీ ఒసామా బిన్ లాడెన్ చెయ్యరా. ఒసామా బిన్ లాడెన్ రాదు సార్. పోనీ బిల్ క్లింటన్ చేయరా. బిల్ క్లింటన్ కూడా ఎప్పుడు చూడలేదు సార్. మరి ఏటొచ్చురా గాడి కొడక, ఏటొచ్చు? సార్ నాకు చాలా వాయిస్ వచ్చి, కావాలంటే చేసి చూపిస్తాను సార్. అదా మా ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం మంచి వాయిస్ చెయ్యి. రాననుకున్నారా లేక రాలేననుకున్నారా? కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు వరుస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడికి, ఇక్కడ ఈ ఇంద్ర సేనారెడ్డికి. సూపర్ చేసావు, సూపర్. థ్యాంక్ యూ చాలా బాగా చేసావు. ఇప్పుడు చిరంజీవిలో చేయవా సార్? ఇప్పుడు నేను చేసింది చిరంజీవి సార్. చిరంజీవి జోడుచ్చు కొట్టికెళ్ళి ఎదవా. సరే ఇంకొక వాయిస్ చేస్తా, ఇంకోటి చేసి మంచి చెయ్యి. అరే అరే ఎవడురా నువ్వెవడో నాకు తెలియదురా, కానీ నువ్వు చేసింది చాలా తప్పు. అరే నీకు కావాలంటే నా ఇంటికి వచ్చి ₹1,00,00,000 పట్టుకుపో, మళ్ళా సంపాదించుకుంటా. కేజీ బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. కానీ నా గుండెని పట్టుకుపోతావా? అరే స్వప్న ఉరుమైతే నేను మిరుపుండ్రా, స్వప్న సంక్రాంతి ముగ్గైతే నేను గొబ్బెమ్మన్రా. గంగిరితో వచ్చి గొబ్బెమ్మని తొక్కేసినట్టు నా గుండె గొబ్బెమ్మని తొక్కేస్తావా? నిన్ను మామూలుగా చంపండ్రా, నిన్ను ముక్కలు ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. మైండ్ బ్లోయింగ్. నిజంగా మాత్రం ఇది మాత్రం బాగా చెందాకేది అన్నాను కానీ ఇది మాత్రం బాగా చేసావు, సూపర్. నువ్వు చాలా పైకి వస్తావు. నా కోసం ఒకసారి ప్రకాశ్ రాజు వేసేవా? ప్రకాశ్ రాజు బాగా చేస్తారు అతను, సత్యాక్టర్ సార్. ఇప్పుడు చెప్పిన డైలాగ్ ప్రకాశ్ రాజు సార్. మూసిగలరు అందరు ఎదవా. బాగా ఇంకోటి మంచి చెయ్యి. ఈ ప్లేస్లోకి నువ్వు వస్తావా? అప్పలనాయుడు రౌడీజంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, గూండాయిజంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన పోటుకు తలచెప్పున బోటుకు బలవుతాయి. సముద్రంలోని కెరటాలు ఎరుపు రంగు పూసుకుంటా. సార్ మా సినిమాలో నీకే పెద్ద క్యారెక్టర్, కాకపోతే చిన్న కండిషన్. ఏంటి సార్? చాలా బాగా చేసావు, నీకు మంచి క్యారెక్టర్ ఇస్తారు సినిమాలో సార్. చివరిసారిగా ప్రభాస్ లో చెయ్యమ్మా ప్లీజ్. ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లో చేయి సార్. ఇప్పుడు చేసింది ప్రభాస్ వాయిస్. ప్రభాస్ లో చేసేవా? గాడి కొడుక మళ్ళీ అన్నపూర్ణ స్టూడియో చుట్టుపక్కల కనిపించావు అనుకో, ఏమికి లేదెత్తున్నావు ఎలా పనికి మళ్ళీ ఎలా మొహము